హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Deekshith యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి ఈరోజు మోటోరోలా అనేది ఒక కొత్త మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది, మోటోరోలా G8 పవర్ లైట్ అనేది. సో ఈరోజు వీడియోలో మనం దీని గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, దీని స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం, అలానే దీని ప్రైసింగ్ కూడా మనం చూద్దాము. సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ముందుగా డిజైన్ అండ్ డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి 720x600 పిక్సెల్స్ అయితే ఈ మొబైల్ ఫోన్లో అయితే ఉంటాయి. అలా మనకి పైన వాటర్ టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే, ఇక మనకి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకి కార్నిగోరిల్లాస్ వర్షన్ 3తో అయితే ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అలానే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే కూడా ఉంటుంది. సో ఇది మనకి డిస్ప్లే అండ్ డిజైన్ గురించి చూసుకున్నట్టయితే, ఇలా మనకి వాడిన ప్రాసెసర్ గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, సో ఇలా మనకి వాడిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే వాడారు. సో ఇది ఒక మనకి ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీంట్లో మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. అలానే మనకి ఇలా 4 పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 4 పవర్ఫుల్ కోర్స్ వచ్చేసి మనకి 2.3 GHz అయితే ఉంటుంది. అలానే మనకి రిమైనింగ్ 4 పవర్ఫుల్ కోర్స్ వచ్చేసి 1.8 GHz అయితే ఉంటుంది. సో ఇది మనకి ప్రాసెసర్ ఉంటుంది. ఇక జీపీ చూసుకున్నట్టయితే ఇలా మనకి జీపీ వాడింది వచ్చేసి మనకి మ్యాలీ G52 జీపీ అయితే వాడారు. సో మనకి ఇలా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎవరైతే పబ్జీ లవర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీన్ని అయితే ట్రై చేయొచ్చు. సో ఇది మనకి పర్ఫార్మెన్స్ గురించి. సో మనం కెమెరా గురించి చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ టోటల్గా ట్రిపుల్ కెమెరా అయితే ఇచ్చారు. సో టోటల్గా మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో మెయిన్ కెమెరా వచ్చేసి 60 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఎపర్చర్ వచ్చేసి 2.0 ఎపర్చర్ అయితే ఉంటుంది. రిమైనింగ్ 2 కెమెరాస్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా అయితే ఉంటుంది. ఎపర్చర్ 2.2 అయితే ఉంటుంది. సో మనకి డెప్త్ సెన్సార్ అయితే 1 వస్తుంది. సో మనకి బ్యాక్గ్రౌండ్లో బొకే ఎఫెక్ట్ యూజ్ చేయడానికి. అండ్ ఇక ఇంకో కెమెరా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని ఎపర్చర్ కూడా 2.2 అయితే ఉంటుంది. సో మనకి 4 సెంటీమీటర్స్లో మ్యాక్రో ఫోటోస్ తీయడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. ఇక మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి ఒక సింగిల్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. 8 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తారు. దాని ఎపర్చర్ వచ్చేసి 2.2 అయితే ఉంటుంది. సో ఇది మనకి కెమెరా గురించి చూసుకున్నట్టయితే, నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి చూసుకున్నట్టయితే బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలానే దీంట్లో మనకి వచ్చే పవర్ కేబుల్ వచ్చేసి మనకి 10 watts ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు, అలానే ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ కూడా లేదు. మనకి మైక్రో యూఎస్బీ కేబుల్ అనేది వస్తుంది, టైప్ సి కేబుల్ అయితే రాదు. సో ఇది దీని గురించి. ఇక మనకి దీంట్లో అవైలబిలిటీ చూసుకున్నట్టయితే, అంటే మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ అవైలబిలిటీ చూసుకున్నట్టయితే టోటల్గా దీంట్లో 2 మోడల్స్ అయితే ఉన్నాయి. 3GB + 32GB + 4GB + 64GB వేరియంట్స్ అయితే మనకి ఈ మొబైల్ ఫోన్ అయితే ఉన్నాయి. దాంతో పాటుగా మనకి డెడికేటెడ్ మైక్రో స్లాట్ అయితే ఉంటుంది. అంటే మనకి 2 సిమ్ కార్డులు ఒక మైక్రో మెమరీ కార్డ్ అనేది పెట్టుకునే ఆప్షన్ అయితే ఈ మొబైల్ ఫోన్లో అయితే ఉంది. ఇక రిమైనింగ్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో FM వైఫై ఉంది. వైఫై 5కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5కి సపోర్ట్ చేస్తుంది, NFC అయితే లేదు, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, అన్ని ఇంకా రిమైనింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అలానే మోటో గెస్టర్స్ కూడా పనికొస్తాయి. సో మనకి పవర్ బటన్ ప్రెస్ చేసి కెమెరా ఓపెన్ కావడం, ఫ్లిప్ చేసి లైట్ ఆన్ కావడం, సో ఇలాంటి గెస్టర్స్ కూడా మనకి ఇన్బిల్ట్గా మోటో అయితే యూజ్ చేస్తుంది. అలానే మోటోలో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. సో అలానే మనకి కొంచెం స్టాక్కి రిలేటివ్గా ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు మోటోరోలాకి. కాకపోతే మనకి కొంచెం డ్రాబ్యాక్ వచ్చేసి మనకి మోటోరోలాలో మనకి అప్డేట్స్ అనేది అంత ఫాస్ట్గా రావు. సో ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఈక్వల్గా ఉన్నా కూడా మనకి అప్డేట్స్ అనేది రావు. సో చూడాలి ఈ మొబైల్ ఫోన్కి ఎంత అప్డేట్స్ ఇస్తారు. సో ప్రైజింగ్ గురించి చూసినట్టయితే బేస్ వేరియంట్ వచ్చేసి 8,999 రూపీస్ అయితే ఉంది. సో ఇదే ప్రైజింగ్కి మనకి రియల్మీ నుంచి ఒక నార్జో 10 మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో వీడియో చూడకపోతే మీకు పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను. రియల్మీ నార్జో వర్సెస్ రియల్మీ C3 ఒక కంపారిజన్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే ఒకసారి చూడండి, మీకు అర్థమైతే అవుతుంది. అలానే ఇప్పుడు ఈ ప్రైజింగ్ గురించి చూసుకున్నట్టయితే ప్రైజింగ్ అనేది ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే గేమింగ్ అనేది ప్రయారిటీ కాదు, సో వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో అయితే ఈ మొబైల్ ఫోన్ మీద అయితే లుక్ అయితే వేయచ్చు. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మొబైల్ ఫోన్ సేల్కి వచ్చేసి ఈ మంత్ 29th అయితే సేల్కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ఫ్లిప్కార్ట్లో ఈ మంత్ 29th అయితే సేల్కి వస్తుంది 12 o'clockకి. సో ఎవరికన్నా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఒకసారి అయితే చూడండి. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ Deekshith signing off. జై హింద్.